మనోనేత్ర కార్యక్రమంలో విచ్చేసిన నా తెలుగు ప్రేక్షకులందరికీ వందనం, అభివందనం. నేను అహ్మద్ బేగ్, సైకాలజిస్ట్ ఫ్రమ్ ఐరా హార్ట్ అండ్ పాలిక్లినిక్, గుంటూరు. ఈరోజు భార్యాభర్తల మధ్య గొడవలకి ఉంటున్న ముఖ్య కారణాల గురించి చర్చిద్దాం. అందులో ముఖ్యమైన కారణాలు 8 ఉంటాయి. ఒకటి, సంభాషణ లోపం, అంటే కమ్యూనికేషన్ గ్యాప్. అంటే భార్యాభర్తలు సరైన విధంగా మాట్లాడుకోకపోవటం, సరిగ్గా తమ తమ భావాల్ని వ్యక్తపరుచుకోలేకపోవటం వల్ల అపార్థాలు పెరుగుతాయి. ఆ అపార్థాల వల్ల, ఈ సంభాషణ లోపం సరిగ్గా లేకపోవటం వల్ల, ఆ వాయిస్ ఆఫ్ స్పీచ్లో తేడా ఉండటం వల్ల మనకు గొడవలు అనేవి మొదలవుతాయి. రెండోది అహం, ఈగో అంటారు దాన్ని. అహం అంటే ఈగో. ఆ ఈగో ప్లస్ యాటిట్యూడ్. ప్రతి ఒక్కళ్ళ యాటిట్యూడ్ వేరే ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఈగో ఉంటుంది. ఆడదైనా మగవాడైనా ప్రతి ఒక్కళ్ళకి ఈ అహం అనేది ప్రతి ఒక్కళ్ళకి ఉండేదే, అది నేచర్. కాకపోతే దాన్ని కంట్రోల్ చేసుకొని కూలంకషంగా ఒకళ్ళకొకళ్ళు అర్థం చేసుకునేటట్టుగా మాట్లాడుకొని ఉండాలి. నేనే సరైన వాడిని, నేనే సరైన దాన్ని అని తులనాటం వల్ల, ఒకళ్ళు కించపరుచుకోవడం వల్ల సమస్యలు పెరిగిపోతాయి. సమస్యలకు అహం వల్లే మనకి అధికంగా సమస్యలు వస్తూ ఉంటాయి జీవితంలో. కనుక రెండో పాయింట్లో, ఫస్ట్ పాయింట్ మనం చెప్పింది ఏంటంటే సంభాషణ లోపం, రెండో పాయింట్ అహం, మూడోది ఫైనాన్షియల్ ట్రబుల్స్, అంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి. అంటే డబ్బు సంపాదన ప్రతి ఒక్కళ్ళకి అవసరమే. డబ్బు సంపాదన, మనకి ఉద్యోగాలు ఉంటే కరెక్ట్గా జీతాలు వస్తూ ఉంటే ఏం పర్లేదు. కానీ వేరే వేరే రకాలుగా పని చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ అప్ అండ్ డౌన్ పేమెంట్స్ రావటం, శాలరీస్ దొరకటం, ఇలాంటివి చాలా వస్తూ ఉంటాయి. జీవితంలో డబ్బు అనేది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి అది చాలా జాగ్రత్తగా మేనేజ్మెంట్ చేసుకుని, భార్యాభర్తలు అసలు మనకి ఎంత వస్తున్నాయి, ఏమిటి, మన నెలకి ఎన్ని అవుతాయి, మన ఖర్చులు ఏంటి, ఆ ఖర్చులు ఏ విధంగా చేసుకోవాలి అని ఒకళ్ళకొకళ్ళు విడమర్చి చెప్పుకొని, అది సరిగ్గా మనం ఒక బ్యాలెన్స్ చేసుకుని బతికితే ఆర్థికమైన సమస్యలు రావు. నార్మల్గా ఈ ఆర్థిక సమస్యల వల్లే గొడవలు మొదలవుతూ ఉంటాయి వైవాహిక జీవితంలో. తర్వాత ఏదన్నా ఇష్యూస్ ఉండి మనం గొడవలు పడితే ఆ విషయాన్ని మనం వెంటనే టెలిఫోన్ ఎత్తేసి అమ్మకి చెప్పుకోవడం, నాన్నకి చెప్పుకోవడం, లేదా బంధువులకు చెప్పుకోవడం, ఇలా చేయటం వల్ల అంటే థర్డ్ పార్టీ ఎంట్రీ అవుతుంది. మళ్ళీ వాళ్ళు వచ్చి ఏదో చెప్పటం, దాంతో మళ్ళా సమస్యలు పెరిగిపోతాయి. కనుక కుటుంబ జోక్యం అనేది చాలా తక్కువ ఉండాలి. ఎందుకంటే మరీ బాగా నిండా మునిగిపోయిన తర్వాత, అంటే బాగా గొంతు లోతు దాకా మునిగిపోతే సమస్యల్లో అప్పుడు కుటుంబాలకు చెప్పుకోవాలి. చిన్న చిన్న విషయాలకి, ప్రతిదానికి, చిన్నదానికి పెద్దదానికి అమ్మకి చెప్పుకోవడం, నాన్నకి చెప్పుకోవడం, వదినకి చెప్పుకోవడం, ప్రతి ఎవరికి తెలిసిన వాళ్ళకి ఫ్రెండ్స్కి చెప్పుకోవడం, ఇవన్నీ మంచి విషయం కాదు. ఎందుకంటే భార్యాభర్తలు వేరే వేరే చోట్ల పెరిగారు, వేరే వేరే వాతావరణంలో ఉంటారు, వేరే వేరే సమస్యలు ఉంటాయి వాళ్ళందరికీ. ఆ వాతావరణం నుంచి మిమ్మల్ని మీరు అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఆ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ, లైఫ్ అనేది అడ్జస్ట్మెంట్. ఆ అడ్జస్ట్మెంట్ లేకుండా ప్రతి దానికి మనం కుటుంబ జోక్యాల్లోకి వెళ్తే కుదరదు. అంటే మనకి మ్యాచ్యూరిటీ లెవెల్ అనేది ఉండాలి. ఆ మ్యాచ్యూరిటీ లెవెల్ ఉన్నప్పుడు ఎలాంటి సమస్యలు ఉండవు. కనుక ప్రతి విషయాన్ని చిలక పలుకుల్లాగా ప్రతి విషయాన్ని అమ్మకి కానీ నాన్నకి కానీ చెప్పుకోవడానికి అవసరం లేదు. తర్వాత అనుమానం, పెనుభూతం అంటారు. అంటే నార్మల్గా ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక అనుమానం ఉంటుంది. ఏమో నా భర్త ముందుగా ఎవరినైనా ప్రేమించాడేమో, నా భార్య ముందు నుంచి ఎవరితోన్నా ఫ్రెండ్షిప్ చేసిందేమో, ఈ విధంగా ఒకరికొకరికి అనుమానాలు. ఆ అనుమానాలు ఉండకూడదు. వివాహం అయిన తర్వాత ఇద్దరూ కమిటెడ్ అయి ఉండాలి. వివాహంతో ముందు ఏదైనా ఎఫ్ఐఆర్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది గ్యారంటీ లేదు. కాకపోతే ఎక్కడో ఒకళ్ళ విషయాలు, 2 విషయాలు ఎవరితో సంభాషణలో మనం విన్నప్పుడు మన భార్య కూడా అలా చేసిందేమో, నా భర్త కూడా అలా తిరుగుతాడేమో అని ఇలా అనుకొని, ఊహించుకొని అనవసరమైన సమస్యల్లోకి వెళ్ళకూడదు. ఏదన్నా విషయం ఉండి ఏదైనా అనుమానం వేస్తే కూలంకషంగా కూర్చొని మాట్లాడుకొని
తీయటి మాటలతో, కరడుగట్టిన మాటలతో కాదు, తీయని మాటలతో దాన్ని విమర్శన ఉన్నా కూడా, విమర్శించుకోవాలన్నా కూడా సరైన టైం చూసి విమర్శనా భావంతో మాట్లాడుకొని ఏదైనా ఉంటే అలాంటి తప్పుల్ని ఒకరికొకరు చెప్పుకొని గడపాలి. అంతేగాని ప్రతిదానికి అనుమానించి మళ్ళీ ఎక్కువగా ర్యాష్గా మాట్లాడటం వల్ల వైవాహిక బంధాలు మళ్ళీ చెడిపోతుంటాయి. ఆ తర్వాత ఒకరికి సమయం అనేది కేటాయించాలి. సమయం కేటాయించకపోతే రోజు భర్త వెళ్తున్నాడు, పని చేస్తున్నాడు, వస్తున్నాడు, ఏదో పడుకుంటున్నాడు, అట్లా ఉండకూడదు. భార్యకి ఇవ్వాల్సిన టైం భార్యకి ఇవ్వాలి. అండ్ టచ్లో ఉండాలి. ప్రతి విషయంలో భార్యతో టచ్లో ఉండాలి, భార్య కూడా భర్తతో టచ్లో ఉండాలి. ఇద్దరు ఒకరికొకళ్ళు మధ్యలో అన్ని గ్యాప్స్ లేకుండా కలుసుకుంటూ ఉండాలి, మాట్లాడుకుంటూ ఉండాలి. ఆ తర్వాత ప్రతి సమయం అంటే మీకు ఎప్పుడైతే సమయం దొరికిందో ఆ సమయంలో ప్రేమానురాగాలతో ఉండాలి. అలా ప్రేమానురాగాలతో ఉంటేనే ఆ జీవితాలు బాగుంటాయి. ఆ తర్వాత ఏమైందంటే ఆ సమయం ఇవ్వకపోతే మన సమస్యలు మొదలైపోతాయి. ఎప్పుడైతే భర్త భార్యకి సరైన సమయం ఇవ్వకపోయినా, భార్య భర్తకు కోఆపరేట్ చేయకపోయినా ఈ సమస్యలు మళ్ళీ మొదలైపోతాయి. అందుకని అలాంటి సమస్యలు రాకుండా ఇద్దరు జాగ్రత్త పడి ఒకరినొకరు అర్థం చేసుకుని హ్యాపీగా ఉండడానికి ప్రయత్నించాలి. ఆ తర్వాత అలవాట్ల తేడాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు వివాహానికి వయసు ఒక 20 సంవత్సరాలు అనుకుందాం, 25 years. ఆ 25 yearsకి ఆ అమ్మాయి ఏ విధంగా తిన్నదో, ఏ విధంగా ఉన్నదో అది అంతా ఒక చరిత్ర. అది అలాగే మగవాడికి కూడా ఒక చరిత్ర ఉంటుంది. అతనికి ఉన్న ఇష్టాలు, అయిష్టాలు అన్నీ ఎన్నో ఉంటాయి. కొన్ని కూరలు రుచిగా ఉంటాయి, కొన్ని కూరలు రుచిగా ఉండవు. ఈ విధంగా అన్ని అలవాట్లు తేడాలు ఉంటాయి. ఆ తర్వాత నార్మల్గా రొటీన్గా ఒక లైఫ్ అలవాటు పడిపోయి ఉంటుంది మగవాడికి. ఆ లైఫ్ ప్రకారంగా వాళ్ళ అమ్మ నాన్న చెప్పినట్టుగా ఆ విధంగా అతను నడుచుకుంటూ ఉంటాడు. కాకపోతే కొత్తగా వచ్చిన భార్యకి ఇదంతా ఒక వింతగా అనిపిస్తుంది. ఆ తర్వాత భర్తకు కూడా వాళ్ళ అలవాట్లు నచ్చవు. ఈ విధంగా ఒకళ్ళ అలవాట్లు ఒకళ్ళకి నచ్చకుండా ఉండటం వల్ల వీళ్ళు పరిచిన దానికి అది బాగలేదు, ఇది బాగలేదు అని అనవసరమైన గొడవల్లో దూరిపోతారు. అందుకని వివాహం చేసుకునే ముందు మనిషి తను తాను అర్థం చేసుకోవాలి. అదే కొత్త వయసు, కొత్త జీవితం. అంటే 25 సంవత్సరాలు ఎక్కడో ఒక రకంగా బతికిన అమ్మాయి మళ్ళీ నీ జీవితంలోకి వచ్చింది. నీ జీవితంలో వచ్చినప్పుడు నువ్వు దాన్ని అర్థం చేసుకొని ముందుకు సాగాలి. అంతేగాని ప్రతిదానికి దెప్పి పడవటం, అది బాగలేదు, ఇది బాగలేదు అనడం వల్ల సమస్యలు మొదలవుతాయి. కనుక సమస్యల్లో పడవద్దు. ఆ తర్వాత కోపం. ప్రతి ఒక్కరికి కోపం ఉంటుంది, అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇద్దరికీ కోపాలు మామూలే. ఎందుకంటే మనకి భగవంతుడు ప్రసాదించిన ఈ శరీరం అలాంటిది. ఆ శరీరంలో ఒక మనసు అనేది ఉంటుంది, ఒక మైండ్ అనేది ఉంటుంది, ఒక యాటిట్యూడ్ ఉంటుంది, ఒక ఈగోయిస్టిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ విధంగా ప్రతి చిన్న విషయాల్లో ఒకేసారి టెంపర్ లూజ్ అవుతూ ఉంటుంది. ఆ టెంపర్ లూజ్ అయినప్పుడు మనం ప్రతిదానికి సీరియస్గా తీసుకోకూడదు, కొద్దిగా తగ్గాలి. ఒకళ్ళు తగ్గాలి. నా కోపం వచ్చినప్పుడు నీ కోపం వచ్చినప్పుడు నేను తగ్గాలి అనే మాట్లాడుకోవాలి. ఇద్దరు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఒకరికొకళ్ళు కోపం వచ్చినప్పుడు నియంత్రణ చేసుకుని ఆ కోపాన్ని తగ్గించుకుని ఉండాలి. లేకపోతే ఏమైందంటే చిన్న చిన్న విషయాలకి కొట్టుకోవడం, తిట్టుకోవడం, గాయపరుచుకోవడం, ఏదో రకరకాలుగా ఏదో సంభాషణలు చండాలంగా చేసేసుకుంటూ జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే జీవితం అనేది చాలా అమూల్యమైనది. ఆ జీవితాన్ని సుఖవంతంగా మార్చుకోవటం అంటే స్వర్గంగా చేసుకోవడం, లేదా నరకంగా మార్చుకోవటం మన చేతుల్లోనే ఉంది. భార్యాభర్తలు ఇద్దరి చేతుల్లోనూ ఉంది. భార్య భర్త ఇద్దరు ఒకరినొకరు కోఆపరేట్ చేసుకుంటేనే అది స్వర్గధామం అవుతుంది. అదే కోఆపరేషన్ లేకపోతే అది నరకధామం అయిపోతుంది ఆటోమేటిక్గా. కనుక ప్రతి భార్యాభర్తల మధ్య గొడవలు రాకుండా చూసుకుని హ్యాపీగా ఉండటం నేర్చుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను అహ్మద్ బేగ్, సైకాలజిస్ట్ ఫ్రమ్ ఐరా హార్ట్ అండ్ పాలిక్లినిక్.